స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం కాకుండానే ఆ నియోజకవర్గంలో మాటల యుద్ధాన్ని దాటి బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు నేతలు. అభివృద్ధి మేం చేశామంటూ కత్తులు దూసుకుంటున్నారు. నేతలు ఇలా పోటాపోటీగా సవాళ్లు ప్రతి సవాళ్లకు దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అంతటితో ఆగకుండా ఇండ్ల ముట్టడిలు దాడులు కూడా చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వేల్పూరులో పొలిటికల్ వార్ హీటెక్కింది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని హైకోర్టు ఆదేశంతో అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం సన్నద్దమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముత్యాల సునీల్ రెడ్డి చివరి వరకు పోరాటం చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా బాల్కొండలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. బాల్కొండ సీటును కోల్పోయినప్పటికీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ముత్యాల సునీల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ నేతలు మాత్రం యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధీటుగా ముందుకు సాగుతున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పంపిణీ చేయటం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించడంతో అప్పటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవటం వరకు చేరింది. జిల్లాలో గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ప్రకటనలతో నియోజకవర్గంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ బాధితులను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పరిగణించారు. గత ప్రభుత్వ హయాంలోనే పట్టించుకోలేదని డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిలు ప్రతి విమర్శలు చేశారు. బహిరంగ చర్చకు సిద్ధమని వేల్పూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తామంటూ డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తగ్గేదేలే అనే రీతిలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరలేదంటూ సవాల్కు సై అన్నారు. ఇరు పార్టీల బస్తీమే సవాల్తో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు వేల్పూర్ మండలంలో 163 BNS సెక్షన్ అమలు చేస్తున్నామని ప్రకటించిన ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం భారీ ఎత్తున తమ పార్టీ నేతల ఇంటికి బలప్రదర్శన చేపట్టారు. బాల్కొండలో ఉద్రిక్తతల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికులకు ఎటువంటి సహాయం చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి స్పందించారు. గల్ఫ్ కార్మికులకు రాష్ట్రంలో 165 మందికి 5 లక్షల చొప్పున, బాల్కొండ నియోజకవర్గంలో 18 మందికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అంటూ స్పష్టం చేశారు. ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కలిగించేందుకే కనువిప్పు చేపట్టగా పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపైకి కాంగ్రెస్ నేతలు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లటంతో ఆగ్రహంతో బీఆర్ఎస్ కార్యకర్తలు దేవేందర్ రెడ్డిపై చేయి చేసుకున్నారు. దేవేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. స్థానిక సమరానికి ముందే బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయం రణరంగంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య కోల్డ్ వార్ హీటెక్కుతోంది. ఇరు పార్టీల నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ కయ్యానికి కాలుదువ్వటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తమవుతోంది.